వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ చిన్న. ఈరోజు అయితే సంథింగ్ స్పెషల్. మా బాబుతో అయితే రెడీ అయిపోయినాము. శశాంక్, ఏంటి స్పెషల్? ఎక్కడికి వెళ్తున్నాం మనం? బాగా చెప్పాలా. ఎక్కడ ఫ్యామిలీ డే? ఎక్కడ? అక్కడ అంటే స్కూల్లోనా? సో అర్థమైంది కదా. ఈరోజు మా బాబు వాళ్ళ స్కూల్లో అయితే ఫ్యామిలీ డే అన్నమాట. సో ఫ్యామిలీ డే కోసం అయితే మేమిద్దరం బయలుదేరుతున్నాం. మా అత్త అయితే అంటే ఊర్లో ఉన్నారు, ఇంకా మీకు తెలిసే ఉంటుంది. మా ఆయన అయితే డ్యూటీలో ఉన్నారు కాబట్టి నేను మా బాబు ఇద్దరమే వెళ్తున్నాం. ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా ఫ్యామిలీ డే జరిగినప్పుడు మా అత్త అయితే ఇక్కడ ఉన్నారు, కానీ అంటే రమ్మంటే అయ్యో నేను ఎక్కడ వస్తాను అట్లనేసి అయితే అన్నారన్నమాట. లాస్ట్ ఇయర్ నేను మా బాబు ఇద్దరమే వెళ్ళినాము, ఈ ఇయర్ కూడా మేమిద్దరమే వెళ్తున్నాము. తను మార్నింగ్ నిద్ర లేచినప్పుడు నాను ఫోన్ చేయనించి నేను నాన్నకు చెప్తాను ఈరోజు ఫ్యామిలీ డే నాను అని చెప్పి అటనేసి, ఆ తర్వాత నిద్ర లేచిన వెంటనే అయితే ఏమంటున్నాడు, నాకు నాను మమ్మ కావాలి అటనేసి అయితే అంటున్నాడు. నాకైతే సీరియస్గా ఒక సెకండ్ ఎందుకు వీడికి ఇట్లా ఒక ఆలోచన వచ్చింది సడన్గా అనేసి అయితే అనిపించింది. ఆ తర్వాత నెక్స్ట్ వెంటనే నాను ఫోన్ చేయనించి నాన్నకు చెప్తాను స్కూల్లో ఫ్యామిలీ డే అని చెప్పి అటనేసి అన్నాడు. సో అప్పుడు నాకు తెలియదు అనమాట, మేబీ స్కూల్లో ఏమైనా చెప్పింటారా ఫ్యామిలీ డే మీరు మీ పేరెంట్స్తో రావాలి, ఎందుకంటే మళ్ళీ మాకు కూడా కొంచెం మెమరీగా ఉంటుంది కదా వాడి ఫస్ట్ స్కూల్లో ఇట్లా ఉన్నింది వాడికి అట్లా అని చెప్పి. సో నేనైతే కొన్ని మెమరీస్ అయితే క్యాప్చర్ చేసేదానికైతే ట్రై చేస్తాను గైస్. లెట్స్ గో. మా బాబుకి నా డ్రెస్ నచ్చిందంట, అసలు వచ్చిన వెంటనే చెప్తున్నాడు వావ్ సూపర్ అట్లా అనేసి. ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పినాడు. ఈవెన్ నాకైతే ఈ అవుట్ఫిట్ అయితే చాలా నచ్చింది, నేను చూపిస్తాను. ఓకే, లాస్ట్ వీక్ కేఎల్ఎం ఫ్యాషన్ షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు అయితే నేను కొనుక్కున్నాను ఈ టీషర్టు. చాలా అంటే చాలా బాగుంది, అలాగే కంఫర్ట్గా కూడా ఉందన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా లేట్ అవుతుందని చెప్పి ఇంకా నేను మా బాబు అయితే బయలుదేరేసి ఇంకా ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసినాం అన్నమాట. మా ఆఫీస్ పార్కింగ్ ఏరియాలో స్కూటీని అయితే పార్క్ చేసేసి బయలుదేరేసాము. ఫ్యామిలీ డే అనేది స్లాట్స్ వైజ్ ఇస్తారు. సో ఇంకా మాకైతే ఇక్కడ 12 to 1:30 అయితే ఇచ్చినారు. సో నేను ఇంటి దగ్గర అయితే 11:30కి బయలుదేరిన ఒక జస్ట్ 15 మినిట్స్కి అయితే రీచ్ అయిపోయినాము. లక్కీగా ట్రాఫిక్ అయితే లేదు కాబట్టి. యూజువల్గా ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంటుంది మార్నింగ్ టైమ్స్లో, ప్లస్ మినిమం 40 మినిట్స్ అయితే పడుతుంది నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది ఈ ఫ్యామిలీ డే అటెండ్ అవ్వడానికి. ఎందుకు ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇంకా మేమైతే ఆల్మోస్ట్ స్కూల్ దగ్గరికి వచ్చేసినాము. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదైతే పార్కింగ్ ఏరియా. జస్ట్ 10 to 15 మినిట్స్ మాత్రమే మన వెహికల్ ఇక్కడ ఉండాలన్నమాట. ఎందుకంటే జస్ట్ కిడ్ని మనం డ్రాప్ చేసినాము, ఆ తర్వాత మన వెహికల్ అయితే మనం తీసుకొని వెళ్ళిపోవాలి. ఇంకా టైం అయింది కాబట్టి ఆల్మోస్ట్ అందరు పేరెంట్స్ అయితే వచ్చేసినారు కిడ్స్తో. సో ఇంకా ఫ్యామిలీ డే ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరైతే ఈ వీడియోలో అయితే చూసేసేయండి. వైభవ్ బాబు చెప్పాను నన్ను వైభవ్. హ్యాపీ 15th క్లే, 15 years of growing futures.
క్లే స్టార్ట్ చేసి 15 ఇయర్స్ అయితే అవుతుంది. సో బెంగళూరులో 2011లో అయితే క్లే స్టార్ట్ చేసినారు విత్ డే కేర్ అండ్ ప్రీ స్కూల్స్. మన బెంగళూరులో అరౌండ్ 50+ ప్రీ స్కూల్స్ అండ్ క్లే డే కేర్స్ అయితే ఉంటుందన్నమాట. సో అందులో భాగంగానే ఈ సెలబ్రేషన్లో భాగంగానే ఫ్యామిలీ డే అనేది అయితే కండక్ట్ చేస్తా అన్నారు. బాబుని డే కేర్ జాయిన్ చేయించేటప్పుడు చాలా టెన్షన్ ప్లస్ కన్ఫ్యూజన్ అయితే ఉన్నింది నాకు. ఎందుకు అంటే ఆఫీస్కి దగ్గరగా జాయిన్ చేయించాలా లేదంటే ఇంటికి దగ్గరగా జాయిన్ చేయించాలా అని చెప్పి. ఎందుకంటే పికప్ డ్రాప్ బాబుని నేనే చేయాలి కాబట్టి ఇంకా నా వర్క్కి రిలేటెడ్గా నా టైమింగ్స్కి రిలేటెడ్గా ఏది కరెక్ట్గా ఉంటుందో దాన్ని బట్టి చేసుకోవాలి అని నేను వర్క్ చేసే ఆఫీస్కి దగ్గరగా అయితే జాయిన్ చేయించేసాను. ఈవెన్ గూగుల్లో అంతా చూస్తే కానీ రేటింగ్స్ 5/5 అయితే ఉన్నింది. Quite 3 to 5 years is the most difficult years, but I have a 9-year-old. I think the last 9 years have not been easy, so I don't know when this is going to end, but anyway, this is a mutual card. You would write a kindness message to any of the parents around. You can hand it over to them saying that I know what a kindness message. Other than this, you have a small ribbon. So like I mentioned, when we say Clay, we are not a franchising model. For the 15 years, we have not been a franchising model. Moving forward also, we have no plans to be a franchising model. So we are going to try and connect all our 80,000 families with this small ribbon in your hand. So you just tie this knot on the hearts put up in the library zone on that side. We want to put this Clay ETV is. So we have been associated with, sorry, thank you, my eyesight is very poor, thank you. So she is associated with Clay TV from the beginning of Clay TV for that matter. So we are reaching out to our own brother. I enrolled him into Clay when he was just 9 months old, and today he's 8. So about Clay, what can I say? It's definitely the she's going to come and join. So I thank Clay, each and everybody. I can see some of the caregivers here, which were there when Zawad was here. We dance together before leaving. Please go ahead and explore. Thank you so much. ఈ స్కూల్లో ఎలాంటి సెలబ్రేషన్ జరిగినా కానీ ఫొటోస్ తీసి ఈ విధంగా అయితే స్టిక్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఇక్కడైతే మా బాబుని చూసి నేనైతే సర్ప్రైజ్ అయినా. నేను నిదానంగా చూస్తాను మా బాబు ఎక్కడైనా ఉన్నాడా అని చెప్పి. ఇక్కడ కనిపించిన బాబు అయితే మా బాబు వాళ్ళ ఫ్రెండ్. సో ఇద్దరు మంచిగా అయితే ఆడుకుంటా అన్నారు. నేనైతే ఇక్కడ వచ్చి ఇంకెక్కడైనా ఉన్నాడా మా బాబు అని అయితే చూస్తూ అన్నాను. చాలా అంటే చాలా క్లియర్గా ఉంది. ఫొటోస్ కూడా చాలా మంచిగా అయితే తీశారు. నేను చెప్పాను కదా ఈ వీడియో ముందు నాకు ఎగ్జైట్మెంట్గా ఉంది ఈ ఫ్యామిలీ డే అటెండ్ అవ్వడానికి అని చెప్పి. ఎందుకు అంటే లాస్ట్ ఇయర్ ఫ్యామిలీ డే జరిగినప్పుడు మా బాబుకి ఆల్మోస్ట్ 2.8 ఇయర్ ఓల్డ్ తను. సో తన ఫ్రెండ్స్ని తన క్లాస్మేట్స్ని తను ఫైండ్ అవుట్ చేయనా నాకు చెప్పలేడనమాట, అంత చిన్న ఏజ్. బట్ ఈసారి అట్లా కాదన్నమాట. నార్మల్ సాటర్డే సండే లేదంటే స్కూల్ అయిన తర్వాత తీసుకొని వస్తూ ఉంటాను కదా, అప్పుడు చెప్తా అంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ నేమ్స్ మెన్షన్ చేసి వాళ్ళు ఇలా చేస్తారు అలా చేస్తారు అని చెప్పి. సో వాళ్ళ ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి నాకు ఎగ్జైట్మెంట్. సో ఇక్కడ కూడా అదే జరిగిందనమాట. 4 మెంబర్స్ అయితే అంటే మా శశాంక్ వాళ్ళ ఫ్రెండ్స్ పేరెంట్స్ వాళ్ళ మదర్ అయితే వచ్చి అడిగినారనమాట, శశాంక తను అని చెప్పి. అవును అని చెప్పిన. అప్పుడు అన్నారు వాళ్ళు శశాంక్ ఇలా చేసినారు అలా చేసినారు అని చెప్పి హోల్ డే చెప్తానే ఉంటాడు మా బాబు అట్లా అని చెప్పి. నేను కూడా సేమ్ అదే చెప్పినాను అన్నమాట. ఎందుకు అంటే నాకు కూడా తెలుసు అంటే ఎలా మా బాబు ఇక్కడ చెప్తున్నాడో వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు అలానే చెప్తారు కదా అని చెప్పి. సో నాకు అందుకైతే ఎగ్జైట్మెంట్. సో నా ఎగ్జైట్మెంట్ అయితే మంచిగా నేను కూడా బాగా అయితే ఎంజాయ్ చేసినాను.
ఇంకేం చూడాలి, ఇంకేం చూడాలి, అది చూడాలా, స్టోరీ చూడాలా. అమ్మకు ఒక ముద్దు పెట్టుకుందా, చిన్నదిగా చిన్నదిగా. ఓకే, నేను చిన్నది పెడతాను పండు, కమ్ కమ్ నేను పెడతాను. చెప్పనా చెప్తే చెప్పు. ఇంతకుముందు క్లిప్ అయితే చూసారు కదా, అదైతే స్టోరీస్ అన్నమాట. పిల్లల కోసం స్టోరీస్ చెప్తారు. ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా సేమ్ అదే విధంగా అయితే చెప్పారన్నమాట. ఇంకా ఇక్కడ చూడండి మా బాబు, మై గాడ్, వాడు అట్లా ఎగిరే చూస్తే నాకైతే నా చిన్నప్పటి రోజులైతే గుర్తొచ్చింది. తోకుడు బిల్ల ఆట ఆడతారు కదా, సేమ్ అలాగనే అయితే అక్కడైతే ఉండింది. సో ఇంకా ఇక్కడైతే పెయింటింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నారు. పెయింటింగ్ అయితే మా బాబుకి చాలా అంటే చాలా ఇష్టం. అస్సలు అయితే రాను అనేసి అయితే అంటా అన్నాడు చాలాసేపు. అంటే ఆల్మోస్ట్ ఒక 20 minutes అయినా పెయింటింగ్ అయితే వేసింటాడు. బట్ ఆ తర్వాత రారా చాలు అని చెప్తే కానీ అస్సలు వినలేదన్నమాట. లేదు ఇంకా కొద్దిసేపు అని చెప్పి అయితే కూర్చునే ఉన్నాడు. ఇంకా అట్లా పెయింటింగ్ వేయమని చెప్పి బట్టలంతా కూడా పాడైతే చేసుకునేస్తా అన్నాడు. ఇంకా వాడి నేమ్ రాయిరా అని చెప్తే ఇంకా ఏదో థింక్ చేసి రాద్దామా వద్దా అన్నట్టయితే ఏదో అట్లా రాసినాడు. మర్చిపోయినట్టున్నాడు టెన్షన్లో. ఇంకా ఆల్మోస్ట్ సెలబ్రేషన్ అయితే అయిపోయింది. సీరియస్గా చాలా అంటే చాలా బాగా అయితే ఎంజాయ్ చేసినాము. మా కిడ్ కూడా స్పెషల్గా తనైతే ఫుల్ ఎంజాయ్. వెళ్దామా ఇంటికి అంటే ఆహా వద్దు ఇంకా కాసేపు ఉందాము అని అయితే అంటున్నాడు. బట్ టైం అయిపోయింది కాబట్టి మేమైతే ఇంకా ఇంటికైతే బయలుదేరేసామన్నమాట. సో ఇప్పుడు టైం అయితే 2 o'clock అయితే అవుతుంది. సీరియస్గా ఎప్పుడైనా వాకింగ్ చేసుకొని వచ్చినాము అంటే మేము బాగా ఎంజాయ్ చేసుకుంటా వస్తామన్నమాట. అది ఇది మాట్లాడుకుంటా ఎగురుకుంటా చాలా అంటే చాలా నచ్చుతుంది నాకు. సో ఇంకా స్పెషల్గా చెప్పాలి అంటే నాకు ఈ వెదర్ అంటే చాలా ఇష్టం. సో ఎప్పుడు మ్యాక్సిమం అనుకుంటా ఉండేదాన్ని, ఎప్పుడు రన్నింగ్ అన్నమాట. మార్నింగ్ లేస్తాము, స్కూల్కి వచ్చేసరికి టైం అయిపోతుంది, మళ్ళీ ఈవినింగ్ ఆఫీస్ వర్క్ అవ్వగానే ఈవినింగ్ అయిపోతుంది కాబట్టి ఇంకా ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 7 అయిపోతుంది, 7:30 కూడా అయిపోతుంది.
నేను అనుకునేదాన్ని ఎప్పుడు మనం రిలాక్స్గా కూర్చుని ఎంత టైం కావాలంటే అంత టైం కూర్చొని స్పెండ్ చేసేది అని చెప్పి. సో ఫైనల్గా ఈరోజు అయితే మాకైతే కుదిరిందన్నమాట. మంచిగా హ్యాపీగా మేము ఆడుకుంటా తిరుక్కుంటా మాట్లాడుకుంటా జాలీగా అయితే నడుచుకుంటా వస్తూ ఉన్నాము. అలాగే కాసేపు అయితే కూర్చున్నాము. ఇంకా ఇక్కడైతే కనిపిస్తుంది కదా, ఇదైతే నేను వర్క్ చేసే ఆఫీసు. నా ఆఫీస్కి బాబు స్కూల్కి 10 minutes వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో మ్యాక్సిమం చాలా అంటే చాలా హెల్ప్ఫుల్, బెటర్ అయింది నేను వాడిని ఇక్కడే జాయిన్ చేయించుకోవడము. ఇంకా కాసేపు అయితే ఉందామని చెప్పి అనుకున్నాము. బట్ మేము హ్యాపీగా ఉండటం వర్షానికి ఏమైనా నచ్చలేదేమో, వర్షం పడడం అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా మేమైతే ఇంటికైతే బయలుదేరేస్తాము. సో ఇంకా మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. యువర్ సపోర్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బాయ్ గైస్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.